శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 9వ రాశి ధనురాశి ఫలితాలు చెప్పుకుందాం. రాసులలో ఇది 9. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇందులో ఉన్నాయి. ఈ రాశి వారికి నామ బీజాక్షరాలు ఏ, యో, బి, బూ, ధ, బ, డ, చే. ఇవన్నీ కేవలం బీజాక్షరాలే అని చెప్పాం కాబట్టి వీటితో పేర్లు పెట్టక్కరలేదు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి చాలా బాగున్నది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సొంత ఇల్లు కట్టుకుంటారు. ఇప్పటికే సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోగలుగుతారు. సుఖంగా బతుకుతారు. భోగాలు భాగ్యాలు పెరుగుతున్నాయి. కొత్త ఆలోచనలు చేస్తారు. ఈ రాశి వాళ్ళలో ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళకి సంతాన యోగం ఉంది, అధికారం కలుగుతోంది. ఔషధ వ్యాపారాలు అంటే మందులతో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, రసాయనిక పదార్థాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు, ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. తగాదాలు ఉండవు. కొత్త వస్తువులు కొంటారు, స్థలాలు కొనగలుగుతారు. ధన ఆదాయం బాగా ఉన్నది. ఏ రంగంలో ఉన్నా ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికాభివృద్ధి రైతులకు ఎక్కువగా ఉంది. కళారంగాల్లో ఉన్నవాళ్ళు రాణిస్తారు. చేపల చెరువుల వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. బాగా సంపాదన. చేపల చెరువుల వాళ్ళకి చాలా బాగుందండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా బంధువుల వల్ల, స్నేహితుల వల్ల ఆనందం ఉంటుంది. రచనా రంగంలో ఉన్న వాళ్ళకి, కవులకి సంపదలు పెరుగుతాయి, కీర్తి పెరుగుతుంది, సన్మానాలు వస్తాయి, బిరుదులు వస్తాయి. కానీ ఆరోగ్యాన్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో తగదా పడకండి. అప్పుడప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. నారాయణ కవచం వినండి. ఇక వీరికి మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో మంచి కార్యక్రమాలు చేస్తారు, యాత్రలు చేస్తారు, సుఖం కలుగుతుంది. మే నెలలో అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. జూన్లో ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వాడికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఆదాయాభివృద్ధి ఉన్నది. ఆగస్టులో సత్సంబంధాలు కలిగి ఉంటారు. సెప్టెంబర్లో యోగ జాతకులు సుఖంగా యాత్రలు చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం ఉన్నది. అక్టోబర్ అయితే చెప్పక్కర్లా, వ్యాపారస్తులకు ఎక్కువ బాగున్నది. తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి అనుగ్రహం పొందుతారు. నవంబర్లో పొలాలు కొంటారు, వ్యాపారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. డిసెంబర్లో ఏదైనా సాధిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. 2026 జనవరి ఈ రాశి వారికి అద్భుతంగా ఉన్నది. ఈ రాశివారు 2026 జనవరిలో ఏదనుకుంటే అది అవుతుంది. ఆకర్షణ పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్ని పనుల్లో కృతకృత్యులు అవుతారు. ఫిబ్రవరిలో కళారంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత విద్వాంసులకి, రైతులకి అందరికీ బాగుంటుంది. మార్చిలో సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి ఉంటుంది. తరచుగా లలితా సహస్రనామ పారాయణ చేస్తే వీరికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో